శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒక చిన్న మాట చెప్తా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జాతకంలో గనుక గ్రహస్థితి బాగుంది, కానీ దశ అంతర్దశ కూడా చాలా ముఖ్యమైనది ఉంటుంది. దశ చాలా ముఖ్యమైనది. దశ ఎవరైతే నడుస్తుందో ఆ లార్డ్ ఎవరైతే ఉన్నాడో అది ప్రెజెంట్ గనక నీచ రాశిలో గనక ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శత్రు రాశిలో ఉన్నట్లయితే కొద్ది ఇబ్బంది అవుతుంది. అదే మిత్ర రాశిలో గనక ఉచ్చ రాశిలో గనక ఉన్నట్లయితే చాలా మంచి అయితే జరుగుద్ది. సో గోచరానికి అలాగే జాతకానికి సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు అందరికీ ఇలాగే జరుగుతాయని అస్సలు ఉండదు. నేను చెప్పబోయే విషయాల లోపల 50 నుంచి 60% వరకు జరుగుతాయి. మిగతా 40-50 వరకు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఒక మాట చెప్తా, ముందు గ్రహస్థితి చూసుకుందాం. ఈ 15 రోజుల కోసం గ్రహస్థితి ఈ ప్రకారంగా ఉంది. చూసుకున్నట్లయితే శని మీన రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కుంభ రాశి లోపల రాహు ఉన్నారు. మిథున రాశిలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు ఉన్నాడు. కర్కాటక రాశి లోపల దేవగురు బృహస్పతి అలాగే బుధుడు ఉన్నాడు. 22 తేదీన బుధుడు కూడా రాశి పరివర్తన చేసుకొని సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు. సింహరాశి లోపల కేతు సూర్యుడు ఉండబోతున్నాడు. అంటే 22 తర్వాత బుధుడు కూడా అక్కడ వస్తాడు. ఇక్కడ కన్యా రాశి లోపల శుక్రుడు ఉన్నాడు. చూసినట్లయితే ఈ గ్రహస్థితి అనుసారంగా అయితే ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక మీరు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. సింహరాశి ఇది శుభకర్తరి యోగంలో ఉంది. అంటే సింహరాశి ఇది పురుష రాశి, కర్కాటక రాశి ఇది స్త్రీ రాశి, ఇది తండ్రి రాశి, ఇది తల్లి రాశి. సో రాబోయే రోజుల్లో మానసిక స్థితి ప్రతి ఒక్క వ్యక్తికి రాబోయే రోజుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా హార్ట్కి సంబంధించి కావచ్చు, కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ కనుక తీసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో 18th సెప్టెంబర్ వరకు ఎలాంటి విషయాల లోపల ఎక్కువ స్ట్రెస్ మీరు అస్సలు తీసుకోకండి. నార్మల్గా ఓకే జరిగి ఇంకేం జరుగుద్ది ఆలోచనతో తప్ప మీరు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే చాలా హెల్త్ పైన స్ట్రెస్ పడుద్ది. తర్వాత ఇంకా మైండ్ మీద ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మన పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే
కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీ రాశాధిపతి అలాగే మీ షష్ఠాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో కనుక ఉంటే ఏమవుతుంది? 6th లార్డ్ ఇన్ 8th హౌస్. ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో లైక్ దట్ జాబ్ కావచ్చు, ఇతరుల దగ్గర ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరికీ, ఒక యూనివర్సిటీ కావచ్చు, ఒక షాప్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన పైన ఒకళ్ళు ఉండి వాళ్ళు మనం శాసించుతున్నారంటే అక్కడ మనం సర్వీస్ చేయడమే. ఆ సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో కొన్ని విషయాల లోపల స్ట్రెస్ ఎక్కువ అయితే పెరగబోతుంది. స్ట్రెస్ ఎక్కువగా పెరగబోతుంది, కొద్దిగా పరివర్తన కాబోతుంది. చేసే పని లోపల కొద్దిగా పరివర్తన రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. అని కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ కుజుడుకి విశేషంగా మీరు సంబంధం చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో ఇది విశేషంగా ఎందుకు కుజుడికి అంత బాగా చెప్పలేరంటే కుజుడు అంటే దేహం, కుజుడు అంటే దేహం. అష్టమ భావం ఇక్కడ కొద్ది ఏమవుతుందో తెలుసుకోండి. అష్టమ భావం లోపల అన్ని కట్స్ అవుతాయి. కట్స్ ఎందుకు అవుతాయి? ఏదైనా లోపల వెళ్ళి చూడాలంటే పైన కట్స్ జరగాల్సిందే. సో శరీరానికి కొన్ని కట్స్ అయ్యే అవకాశం ఉంటాయి. కట్స్ అంటే మామూలుగా చూసుకున్నట్లయితే దీన్ని ఆపరేషన్, సర్జరీ లాంటివని చెప్తుంటారు. సో ఈ భావంలో కుదిరినట్లయితే ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అని మెంటలీ అన్హెల్దీ ఇక్కడ తప్పకుండా చెప్పగలుగుతారు. ఎందుకంటే పంచమ భావంది 4వ భావం ఇది 8th హౌస్. సో మెంటలీ బుద్ధి అంత సరిగ్గా పని చేయదు, కొద్దిగా భయంలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు 6th హౌస్ కనుక చూసుకున్నట్లయితే స్ట్రగల్ ఉంటుంది, 8th హౌస్ భయం ఉంటుంది, 12th హౌస్ బోధం ఉంటుంది. సో ఈ 8th హౌస్ లోపల కుజుడు రాశాధిపతి ఉండడం వల్ల కొత్త పరివర్తనలు అవుతాయి. హెల్త్ లోపల క్రానిక్ లాంటి డిషెస్ మీరు చూసే అవకాశం ఉంది. అండ్ ఇంకో విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఈ సమయకాలం లోపల బుధుడు కూడా 9th హౌస్లో ఉండడం వల్ల మీ 8th లార్డ్ 9th హౌస్లో ఉండడం వల్ల కొన్ని పెద్ద మార్పులు రాబోయే రోజుల్లో మీ లైఫ్ లోపల చూసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కొద్ది స్ట్రెస్ ఉంటుంది, కొద్దిగా అలజడి ఉంటుంది, దాంతోపాటు కొద్దిగా లాంగ్ ట్రావెలింగ్ కూడా మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. ఇక్కడ ఇంకో మాట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఈ వృశ్చిక రాశి వారి ప్రొఫెషనల్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ నిత్య జీవితం లోపల కొన్ని చిన్న మార్పులు తప్పకుండా చేసుకోండి. చిన్న మార్పులు అంటే ఏ ప్రకారంగా నిన్నటి రోజున ఈ పని ఇలా చేసినట్లయితే ఈ రోజు దాన్ని వేరే రకంగా చేయండి, దాన్ని మరుసటి రోజున ఇంకో రకంగా చేయండి. అలా చేయకపోతే ఏమవుతుందంటే అలా చేయకపోయినట్లయితే ఒకసారి చేయకుండా చూడండి ఎలా అవుతుంది మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకో విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే మీ 10th హౌస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ సూర్యుడు కేతు వెంట ఉండడం వల్ల ఎవరైతే అస్ట్రాలజర్స్ ఉన్నారో, ఎవరైతే టైలరింగ్ లోపల ఎక్కువ పని చేస్తున్నారో, ఎవరైతే విషయంగా వైరింగ్ లోపల ఇన్స్టిట్యూట్ లోపల పని చేస్తున్నారో, ఎవరైతే గురుకులం లోపల చదువు నేర్పుతున్నారో, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి రాబోయే రోజుల్లో కొద్ది కెరియర్ లోపల మంచి పరివర్తన ఉండబోతుంది, మంచి మార్పు అయితే కనబడుతుంది. అలాగే మంచి రెస్పాన్సిబిలిటీ కూడా మీకు మీ జీవితం లోపల పెరగబోతుంది 15 రోజుల కోసం. అండ్ ఇంకోటి మీరు ఒకటి విషయం గమనించుకోండి. ఇక్కడ ఈ బుధుడు ఎప్పుడైతే 10th హౌస్లో వెళ్తాడు, సూర్యుడు కేతు వెంట వెళ్తాడు బుధుడు 22 తర్వాత, అప్పుడు కొద్దిగా కొన్ని విషయాల లోపల చిన్న పరివర్తనలు అవుతాయి. కానీ ఏవైతే అవుతాయో మంచి కోసమే అవుతాయి. అప్పుడు సడన్లీ కొన్ని పనులు కూడా జరుగుతాయి. 22 తర్వాత కొద్దిగా పరివర్తన నేను తప్పకుండా చెప్పగలుగుతాను. అనే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం ఓకే నార్మల్ అని చెప్తాను, మరీ అంత ఉత్సాహంగా మరీ అంత బాగా అయితే నేను చెప్పే అవకాశం తక్కువగా ఉంది. బికాజ్ ఇది 9th హౌస్ ఏదైతే ఉంది పాపకర్త యోగంలో ఉంది. అంటే మీ విజన్ చాలా బాగుంటుంది, చాలా బాగా తీసుకెళ్ళడానికి మీరు ప్రయత్నం ఉంటుంది తప్ప, కానీ ప్రయత్నాలు చేస్తున్నారు, రిజల్ట్ ఆ ప్రకారంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా అయితే కనపడుతున్నాయి. అండ్ ఇంకో విషయం కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సమయకాలం లోపల వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా కొన్ని హెల్త్కి సంబంధించి కొన్ని కండిషన్స్ అంతా అనుకూలంగా కనిపించట్లేవు. సో వీలైనంత వరకు డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి. డాక్టర్ మిమ్మల్ని ఏ ప్రకారంగా గైడెన్స్ చేస్తుంటారో దాన్ని పాటించండి తప్ప మీరు ఇది ఇలాగే ఉంటుంది, ఇది అయిపోతుంది తొందరగా, దీనికి అంత రిస్క్ లేదు, మీరు అలాంటి ఏదైనా డిసిషన్ తీసుకున్నట్లయితే తర్వాత డాక్టర్లు కూడా ఏమో చేయలేని స్థితిలో వస్తాయి. దాంపత్య జీవితం లోపల మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ
ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రాబోయే రోజుల్లో మీరు చూసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఈ శుక్రుడు తుల రాశిలో వెళ్తాడో, అంటే మీ రాశి నుంచి 12th హౌస్లో వెళ్తాడో, అప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మీకు అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అని శుక్రుడు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే మీ 7th అలాగే 12th లార్డ్ 11th హౌస్లో ఉన్నాడు. సో ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, 11th హౌస్ లోపల శుక్రుడు ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు అవుతుంటాయి. ఏ ప్రకారంగా అవుతుంటాయి అంటే, మీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ దాన్ని మీరు ఆనందంగా ఆస్వాదించలేరు. ఏంటి, మీరు దాన్ని ఆనందంగా ఆస్వాదించలేరు. ఎందుకంటే సాటర్న్ సంబంధం కూడా ఉంది. సాటర్న్ సంబంధం అలాగే కుజుడిది సంబంధం కూడా ఈ శుక్రుడితో పాటు ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మీరు చూడగలుగుతారు భౌతిక జీవితం లోపల. అని ఇక్కడ విషయం గమనించండి, కుటుంబ పరంగా కనుక చూసుకున్నట్లయితే కొన్ని బాధ్యతలు మీకు రాబోయే రోజుల్లో పెరగబోతున్నాయి. అవి మీరు తప్పకుండా నెరవేర్చాల్సిందే, అందులో ఎలాంటి రకమైన డౌట్స్ లేదు. అని ఇంకొక విషయం తెలుసుకోండి, ఎవరైతే కళాకారులు ఉన్నారో, ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి అవకాశాలు అయితే చాలా చక్కగా కనపడుతున్నాయి. కెరియర్ లోపల అవకాశాలు అయితే చాలా చక్కగా చాలా ఎక్కువ అయితే నేను చెప్పగలుగుతాను. కానీ ఒక చిన్న సందేహం ఇక్కడ ఏంటంటే, గుప్త శత్రువుల వల్ల గుప్త శత్రువుల వల్ల కొన్ని పనులు ఇంతవరకు వస్తాయి కానీ లోపల వెళ్ళలేకపోతుంటాయి. కొన్ని పనులు నోటి దగ్గర వస్తాయి, పూర్తిగా కాలేకపోతుంటాయి. అవి మీరు రాబోయే రోజులు చూసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓవరాల్ ఒక మాట చెప్తా, వృశ్చిక రాశి వారికి ఈ టైం కనుక చూసుకున్నట్లయితే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కెరియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఈ 3 విషయాలు రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయితే కాబోతున్నాయి. ఈ 3 ఎక్కువ రాబోయే రోజుల్లో ఇన్వాల్వ్మెంట్ కాబోతున్నాయి. అని కుజుడి 8th ఆస్పెక్ట్ 3rd హౌస్ మీద ఉండడం వల్ల డాక్యుమెంటరీకి సంబంధించిన కొద్దిగా రాబోయే రోజుల్లో ప్రయత్నాలు అయితే ఎక్కువగా అయితే మీకోసం అయితే కనపడుతున్నాయి. ఎవరైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేయండి, స్త్రీ సహకారం మీరు తప్పకుండా తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.